ప్రభునందు ప్రియులైన వారందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మన జీవితంలో ఏమైనా నిర్ణయాలు తీసుకునే ముందు దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టాలి. దేవుణ్ణి మొట్టమొదటిగా ప్రార్థించాలి. ఒక ఉద్యోగం విషయమైనా, ఒక వివాహానికి సంబంధించిన ఏ విషయమైనా సరే దావీదు మహారాజులాగా దేవుని యొక్క చిత్త ప్రకారము ప్రార్థించి మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. కొన్నిసార్లు మనమే నిర్ణయించుకొని దేవుణ్ణి ఆ విషయమై బలవంతం చేసిన ఎడల దేవుడు మన అభ్యర్థనను కొన్నిసార్లు అంగీకరించవచ్చేమో, కానీ దాని ఫలితం మాత్రం భయంకరంగా ఉంటుంది. ఇలాంటి తప్పుడు నిర్ణయం చేసి ఒక వ్యక్తి దేవునికే అసహ్యకరమైన 2 తెగలను ఉత్పత్తి చేస్తే అతని భార్య దేవుని యొక్క ఆజ్ఞకే విధేయత చూపక జీవితాన్నే కోల్పోయింది. ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఇప్పటికే గ్రహించి ఉంటారు ఆ వ్యక్తి లోతు అని. తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించివేసింది లోతు భార్య అని. అవును, దేవుని యొక్క మాటకు విధేయత చూపక తన జీవితాన్ని కోల్పోవడమే కాక తన యొక్క బిడ్డల జీవితం కూడా తప్పుదోవ పట్టడానికి కారణమైన ఆ లోతు భార్యను గురించి ఈ దినము మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. అబ్రహాం గారి తమ్ముడైన హారాన్ యొక్క కుమారుడు లోతు. ఆదికాండము 11వ అధ్యాయము 31వ వచనం. అబ్రహాం గారి తండ్రి అయిన తెరహు మరణించినప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాయిని మరియు లోతుని వెంట పెట్టుకుని హారాన్ నుండి బయలుదేరినట్లుగా ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనంలో చూస్తాము. వారు కలిసి నివసించలేనంత ఆస్తిని కలిగి ఉంటారు. అంతేకాకుండా వారి పశువుల కాపర్ల మధ్య కలహాలు పుట్టక అబ్రహాము లోతుతో దయచేసి నన్ను విడిచి వేరుగా వెళ్ళమని లోతుతో చెప్తారు. 13వ అధ్యాయము 9వ వచనంలో చూడవచ్చు. ఇక్కడ కొంచెం లోతుగా ఆలోచిస్తే అప్పటికే దేవుడు అబ్రహాం గారిని పిలిచారు. ఆ పిలుపుకి విధేయుడై దేశాన్ని, ఆస్తిని అన్నిటినీ విడిచిపెట్టి ఎక్కడికో ఏమిటో అని కూడా ఒక్క ప్రశ్న అయినా బదులు అడక్క ఆ పిలిచింది దేవుడే అని గ్రహించిన అబ్రహాం గారు దేవుని యొక్క పిలుపుకు విధేయుడై బలిపీఠం కట్టించి యెహోవా నామంన ప్రార్థన కూడా చేసినట్లుగా వాక్య భాగమే సెలవిస్తూ ఉంది. ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనంలో చూడండి. ఇంత జరిగినా అబ్రహాంతో ఉన్న లోతుకి ఇవన్నీ తెలియలేదు అని అనుకున్నామా? వీల్లేదు కదా. మరి ఆ ప్రార్థనా పరుని యొక్క భక్తి జీవితము లోతుని ఏమాత్రం ప్రభావితం చేసింది? అసలు లోతు ప్రార్థన చేసినట్లుగా కూడా ఎక్కడా ప్రస్తావించబడలేదు. అందుకేనేమో అబ్రహాము వేరుగా జీవిద్దాము, ఎక్కడికి వెళ్లాలో నిర్ణయం చేసుకో అని చెప్పినప్పుడు అటు దేవుని చిత్తం కోసం కనిపెట్టడం కానీ, లేదంటే అబ్రహాం గారిని సంప్రదించడం కూడా చేయలేదు లోతు. అవ్వ ఏ రీతిగా అయితే కంటికి అందంగా కనిపించిన పండును తిని పాపంలో పడిపోయిందో, లోతు కూడా తన కంటికి అందంగా ఉన్న స్థలాన్ని ఎంపిక చేసుకున్నాడు. యెహోవా దృష్టికి పాపులుగా ఉన్న ప్రదేశము లోతు యొక్క దృష్టికి మాత్రము యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను, నీరుపారు దేశం వలె కనిపించిందట. అంతే, సొంత నిర్ణయంతో ఒక తప్పుడు ఎంపికను చేసేశాడు లోతు. ప్రియులారా, మనం ఏదైనా ఒక నిర్ణయం చేసే ముందు దేవునికి ప్రార్థించి ఆయన చిత్తం కోసం ఓపికతో నిరీక్షించాలి. అంతేకాని తప్పుడు ఎంపిక చేసి నష్టపోయాక దాన్ని దేవుని మీద రుద్దే ప్రయత్నం చేయకూడదు. లోతుది ఎంతటి తప్పుడు నిర్ణయం అంటే ఆ సొదొమ పట్టణస్థులు వ్యభిచారులు, నరహంతకులు, వావి వరుసలు లేని మానవ సంబంధాలు విలువలు తెలియని జనాంగం నివసించే చోటు అది. విచ్చలవిడి లైంగిక పాపం చేయడానికి పుట్టినిల్లుగా ఉంది. అక్కడ పుట్టిన పాపమే ఈరోజు పేరు ప్రఖ్యాతులు ఉన్న గొప్ప ఉన్నత దేశాల్లో కూడా నూరంతలుగా వర్ధిల్లుతూ ఉంది. ఇంకా చెప్పాలంటే కయ్యూను హేబేల్ను చంపినప్పుడు ఆ రక్తాన్ని బట్టి భూమి ఏ విధంగా అయితే మొరపెట్టిందో అదే రీతిగా సొదొమ గొమొర్రా పట్టణాలు కూడా దేవునికి మొరపెట్టినట్లుగా ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనంలో చూడవచ్చు. అయితే దేవుడు నిర్ణయం చేస్తారు ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి. కానీ దేవుడు ఆ మాటను లోతుతో మాత్రము చెప్పలేదు, అబ్రహాంతోనే చెప్తారు. ఎందుకు? అబ్రహాము వినయ విధేయతలు కలవాడు, అతిథి మర్యాదలు, బంధుప్రీతి ఇవన్నీ మెండుగా కలవాడు. అప్పటికే ఒకసారి లోతు కోసము సొదొమపై యుద్ధం చేసి మరీ రక్షించాడు. అయినప్పటికీ ఆ సౌఖ్యాన్ని విడిచిపెట్టలేకపోయాడు లోతు. అంటే ఆ లోతు ఎవరు చెప్పినా వినిపించుకునే స్థితిలో లేడు. చెప్పినా అది వేస్ట్ అనుకున్నారేమో. దేవుడు అబ్రహాం గారిని సందర్శిస్తారు. దేవుడు కొన్ని శ్రమలు, అపాయాలు రప్పించడం ద్వారా తిరిగి వారిని సమకూర్చుకుంటూ ఉంటారు. అయితే ఆ భక్తిపరుడైన అబ్రహాం గారు ఊరుకోగలరా? దేవుణ్ణి బ్రతిమలాడటం మొదలుపెట్టారు.
18వ అధ్యాయము 23 నుండి 32 వచనాలు చూడవచ్చు. చివరికి 10 మంది నీతిమంతులు ఉన్నా కూడా సొదొమని నాశనం చేయక కాపాడుతాను అని దేవుడు అబ్రహాం గారితో ప్రమాణం చేస్తారు. నీతిమంతులే కరువైన ఆ సొదొమలో ఉన్న లోతు కోసము దేవునితో ఎంతవరకని బేరమాడగలరు? అయితే అబ్రహాం మనసు నెరిగిన మన దేవుడు దుష్టులతో పాటు నీతిమంతుని నాశనం చేయలేదు. సర్వలోకానికి తీర్పు తీర్చువాడు న్యాయం చేశారు. ప్రియులారా, ఈఎం బౌన్స్ గారు ఒక మాట అంటారు, దేవుని పక్షంగా మనుషులతో మాట్లాడటము చాలా గొప్ప విషయమని. అయితే మనుషుల పక్షంగా దేవునితో మాట్లాడడం మరింత గొప్ప విషయమని ఆయన అంటారు. అబ్రహాం మొరను విన్న దేవుడు ఆ నీతిమంతుడైన లోతును రక్షించడానికి 2 దూతలను పంపిస్తారు. ఆ దూతలు లోతు కుటుంబాన్ని ఆ ఊరు నుండి బయటకు తెచ్చి, నీ ప్రాణంను దక్కించుకున్నట్లు పారిపోమ్ము, నీ వెనుక చూడకము అని మరీ ఆజ్ఞాపిస్తారు. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయినట్లుగా ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనంలో చూడవచ్చు. అసలు ఈ లోతు భార్య ఎవరు? ఉప్పు స్తంభంగా ఎందుకు మారింది? దానికి దారితీసిన పరిస్థితి ఏమిటో ఈ దినము మనము ధ్యానం చేసుకుందాం. లోతు భార్య యొక్క పేరు కానీ, పుట్టు పూర్వోత్తరాలు కానీ, తల్లిదండ్రుల విషయం గురించి కానీ పరిశుద్ధ గ్రంథంలో వివరించబడి లేదు. వారు ఎలా కలిశారు, ఎప్పుడు వివాహం జరిగింది అనే విషయంలో కూడా పరిశుద్ధ గ్రంథము మౌనం వహించింది. ఆ విషయమై ఆత్మదేవుడు అంత ప్రాముఖ్యతను ఇవ్వలేదు. కానీ ఆమెను ఒక హెచ్చరికగా మాత్రము ప్రభువారు మనుష్య కుమారుని దినము అనగా 2వ రాకడను గురించి వివరిస్తున్న సందర్భంలో ఆయన శిష్యుల్ని హెచ్చరిస్తారు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అని లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనంలో చూడవచ్చు. ఈమె గురించి తెలుసుకోవాలి అంటే లోతు జీవితం అధ్యయనం చేయడం ద్వారా కొంత గ్రహించవచ్చు. మొదటిగా, గృహిణిగా ఆమె పాత్ర ఏమిటో చూద్దాం. ఒక గృహిణిగా ఇంటిలో ఆమె యొక్క బాధ్యతను విస్మరించింది. ఇదెలా అంటే, ఆ పట్టణాలను నాశనం చేయడానికి 2 దూతలను పట్టణంలో ప్రవేశించినప్పుడు ఎవరు ఆతిథ్యం ఇవ్వాలి? అందులో ప్రముఖ పాత్ర స్త్రీలదే ఉంటుంది కదా. ముఖ్యంగా వండి వార్చేది స్త్రీలే కదా. అక్కడ అబ్రహాం గారు శారాకి ఆజ్ఞాపించగా ఇక్కడ లోతునే వారికి ఆతిథ్యం ఇచ్చినట్లుగా చూస్తాం. అంటే వారి యొక్క వైవాహిక జీవితంలో లోతు భార్యదే పైచేయిగా కనిపిస్తుంది. అంతేకాదండి, దూతల ఆదేశం మేరకు లోతు తన కుమార్తెలను పెండ్లాడనున్న అల్లుళ్లకు సిద్ధపడమని చెప్పినప్పుడు వారి కంటికి లోతు ఎగతాళి చేయువాని వలె కనిపించాడంట. అనగా లోతుది ఒక విలువలేని జీవితం. భార్య కానీ కాబోయే అల్లుళ్ళు కానీ లోతుని గౌరవించిందే లేదు. ఇంకా రెండవదిగా, ఆజ్ఞను అతిక్రమించిన లోతు భార్య. 15 మరియు 16 మరియు 17 వచనాల్ని ఒకసారి చదువుకుందాం. దోష శిక్షలో నశించిపోకుండా లోతు భార్యను కుమార్తెలను తడువు చేసినప్పటికీ దేవుడు కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి, వారు ఇచ్చిన ఆజ్ఞ ఏదనగా, నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతంనకు పారిపోమ్ము అని చెప్పగా 26వ వచనం కూడా చదువుకుందాం. లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభం ఆయను. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని వాక్యభాగం సెలవిస్తూ ఉంది. లోతు ద్వారానే కాకుండా దూతల ద్వారా కూడా ఆమె హెచ్చరిక చేయబడింది. ఇలాంటి హెచ్చరికను విన్న వెంటనే వారు ప్రార్థించాలి, సిద్ధపడాలి. అంతే కదా, అబ్రహాం గారు అదే కదా చేసింది. ఎప్పుడైతే మనం మోకాళ్ళు వంగడం ఆగిపోతాయో అప్పుడే మన ఆత్మీయ స్థితిలో దిగజారుతున్నాము అని అర్థం. లోతు కూడా ప్రార్థించినట్లుగా మనం ఎక్కడా చూడం. మరి లోతు యొక్క భక్తి జీవితము ఆమె మీద ఎంతమాత్రం ప్రభావితం చేయలేదనే కదా అర్థం. ఆమె ఒక నిర్లక్ష్య ధోరణిని కనపరిచింది, వారి మాటను పెడచెవిన పెట్టింది, అశ్రద్ధ చేసింది. ఇంకా మూడవదిగా, దురాశాపరురాలైన లోతు భార్య. వెనక్కి చూడవద్దు, సాగిపో అని సెలవివ్వబడగా ఆమె ఆగిపోయింది. ఇది మన ఆత్మీయ స్థితికి అద్దం పడుతోంది. గుర్తుందా, ఓర్ఫా కూడా నయోమితో వెళ్లకుండా మోయాబు దేశానికి తిరిగి వెళ్లి మరెక్కడ ఆమె ప్రస్తావన కనిపించకుండా పోయింది. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తునైతే విడిచి వచ్చారు, కానీ వారి మనస్సంతా ఆ దేశం చుట్టూతానే తిరుగుతూ ఉంది. లోతు భార్య మనిషిగా అయితే ఊరు దాటి వచ్చింది, కానీ మనస్సు మాత్రము సొదొమలోనే నిలిచిపోయింది. కారణము, ఆమె వదిలివేసిన ఆస్తిపాస్తులే కానీ, బంధుమిత్రులే కానీ, అల్లుళ్లే కానీ ఆమె ఆలోచనలన్నీ సొదొమలోనే నిలిచిపోయాయి. అంతే, ఆమె ఆపుకోలేకపోయింది, అక్కడితో ఆగిపోయింది.
జీవితాన్ని అర్ధాంతరంగా ముగించివేసింది. కొన్నిసార్లు మనం చేసే తప్పుడు నిర్ణయాలు ఎన్నో అనర్థాలకి దారితీస్తాయి. అతని అడుగుజాడల్లో చివరి దాకా నడవవలసిన ఆమె అడుగులు అంతటితో ముగించబడ్డాయి. ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ పిల్లలకు తల్లి లేని లోటుని మిగిల్చివేసింది. ఇంకా నాలుగోదిగా దుష్ట తలంపులకి కారణంగా మారిన లోతు భార్య. ఇక్కడ లోతు మరల సొంత ఆలోచన చేస్తున్నట్లుగా వాక్యభాగంలో చూడవచ్చు. దూతలు ఆ పర్వతానికి వెళ్లమనగా దగ్గరున్న సోయరుకు పారిపోవడానికి వారు మనవిని చేసి మరీ పారిపోతారు. పర్యవసానం సొదొమ గుమ్మరాలపై గంధకము అగ్నితో నాశనం చేయబడగా లోతు భార్య అతని వెనక నుండి చూసి ఉప్పు స్తంభం అవుతుంది. దుష్ట జనాంగం మధ్యనే పెరిగిన వారి పిల్లలు కూడా దుష్ట తలంపులతో తండ్రితోనే శయనించి రెండు అసహ్యకరమైన జాతులకు శ్రీకారం చుడతారు. ఇంకా ఐదవదిగా లోకంతో స్నేహించిన లోతు భార్య. ఎందుకు ఆమె వెనక్కి తిరిగింది? ఎందుకంటే ఆమె లోకంతో స్నేహం చేసింది. నీతిమంతుడైన లోతు యొక్క భక్తి ఆమెను ఏమాత్రమూ కదిలించలేకపోయింది. పేతురుగారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం గనుక ఒక్కసారి చూసినట్లయితే అక్కడ ఇలా ఉంటుంది: దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుగా బాధపడిన నీతిమంతుడైన లోతు అని వాక్యభాగం సెలవిస్తూ ఉంది. అతని యొక్క భక్తి ద్వారా తన భార్యను రక్షించుకోలేకపోయాడు. అంతే సంతోషంగా సాగవలసిన ఒక జీవితము అర్ధాంతరంగా ముగిసిపోయింది. లోతు యొక్క నీతి ద్వారా, అబ్రహాము యొక్క విజ్ఞాపన ద్వారా ప్రాణాన్ని కాపాడుకోగలిగారు కానీ, ఊరు దాటారు కానీ, ఆమె యొక్క దుష్ట తలంపులతో తిరిగి వెనక్కి లాగివేయబడింది. సొదొమ ప్రజలు ఒక రకంగా నశిస్తే ఈమె మరొక రకంగా తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. ప్రియులారా, ఇదంతా విన్నాక ఏమనిపిస్తుంది? ఒక వేకప్ కాల్ లాగా, ఒక హెచ్చరికగా అనిపిస్తుంది కదా. భర్త మాటను వినక దేవుడే స్వయాన త్వరపడండి, సాగిపోండి, ఎక్కడా ఆగవద్దు, వెనక్కి తిరగవద్దు అని చేతులు పట్టుకుని మరీ తీసుకెళ్తే ఒక దురాశ, నిర్లక్ష్య ధోరణి, తన ఆస్తిని సౌఖ్యాల్ని విడిచిపెట్టి రాలేక వెనక్కి తిరిగిన తన జీవితం సొదొమ దాటినా కానీ రక్షించుకోలేకపోయింది. ఇదే కదా మన పరిస్థితి కూడా. కక్కిన దానివైపు కుక్క ఆశపడినట్లుగా, బురదలోనికి పంది వెళ్లిన రీతిగా విడిచి వచ్చిన లోకాసులు పాపం వెంట పరుగులు తీస్తూ ఉన్నాం కదా. అక్కడైతే దూతలు హెచ్చరిక చేశారేమో కానీ మనమైతే ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఎటు చూసినా మరణాలు, దుఃఖము, నిస్సహాయత, చావు కేకలు, రోదన, యుద్ధాలు, వరదలు, తెగుళ్ళు. దేవుని ఉగ్రతో తెలియదు, చివరి రోజుల్లో ఉన్నామో తెలియదు. మన ప్రాణం ముందు పోతుందో, దేవుని రాకడ ముందుగా వస్తుందో ఎవరు చెప్పగలం? అయినా కూడా ఇంకా నా ఆస్తి, నా పిల్లలు, నా సంపాదన అంటూ దేవుడు పిలిచిన పిలుపుని, రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నాం కదా. దూతలకు సాదృశ్యంగా ఉన్న దేవుని వాక్యము ఈ దినము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. దెసలోనికేయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం: లోకులు నెమ్మదిగా ఉన్నది భయం ఏమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును. కనుక వారు ఎంత మాత్రమూ తప్పించుకొనలేరు. చివరిగా ఒక చిన్న విషయం: లోతు భార్య రక్షింపబడకుండానట్లుగా వెనకడుగు వేసి నశించిపోయింది. రక్షణ విషయంలో ఎవరైతే వెనకడుగు వేస్తారో వారు దాన్ని శాశ్వతంగా పోగొట్టుకుంటారు. లోకం మొత్తం నాశనం వైపుకే పరుగు పెడుతూ ఉంది. కాగా ఈ లోకంలో ముఖ్యమైన మన పని ఏమిటంటే ఆ తర్వాత లోకానికి సిద్ధపడటమే. ఏ మాత్రమూ తడువు చేయవద్దు. లేదంటే వారు అగ్ని గంధకాలకి బలైనట్లుగా మనం కూడా నరకానికి బలవ్వక తప్పదు. ఇప్పుడంటే నరకానికి వెళ్లకుండా తప్పించుకునే దారి ఉంది. కానీ నరకంలో పడ్డాక మాత్రం తప్పించుకోవడానికి ఏ మాత్రమూ దారి లేదు. ఒక్కసారి పరీక్షించుకుందాం. లోకంతో స్నేహాన్ని విడిచిపెట్టేద్దాం. ప్రార్థనతో సిద్ధపడదాం. తడువు చేయవద్దు. సజీవ యాగంగా మన శరీరాలను దేవునికి సమర్పించుకుందాం. అట్టి కృపాధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, లోతు బారిని జ్ఞాపకం చేసుకోండి అని మమ్మల్ని కూడా వాక్యం ద్వారా హెచ్చరించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభువా, తడువు చేస్తూ ఉన్నాం, లోకంతో స్నేహిస్తూ ఉన్నాం, అశ్రద్ధ చేస్తున్నాము, అందుకే నీ ఉగ్రతను చూస్తున్నాము. నాదా, మా అపరాధములను క్షమించండి. మా పూర్వదినాలు మాకు దయచేయండి. చెట్టుకొకరు పుట్టుకొకరుగా మిగిలి ఉన్న మా జీవితాల్లో శాంతిని ప్రసాదించండి. ఎంత దుస్థితిలో ఉన్నామంటే అయినవారు, ఆప్తులు అందరూ విడిచి దూరం నుండే వీడ్కోలు పలికి కాటికి సాగనంపుతూ ఉన్నారు. మా రక్షణ శృంగమా,
అపవాది చెరలో చిక్కుకోకుండా ఈ తెగుల్ని గద్దించండి. మా బలం కానీ, మా శక్తి కానీ, మా ధనం కానీ, చివరికి వైద్యులు కూడా మమ్మల్ని కాపాడలేరు అని తెలుసుకున్నాం ప్రవ్వా. దీన్ని అరికట్టగల శక్తిమంతుడు మీరే అని మీ పాదాలు పట్టుకుని కన్నీటితో బ్రతిమలాడుతూ ఉన్నాం. కరుణ చూపురా ప్రవ్వా. మా దేశాన్ని స్వస్థపరిచి సజీవులుగా నిలబెట్టి మీకు సాక్షులుగా సిద్ధపరచండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దర్శించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వినయంతో వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.